స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే హార్మోజ్ జలసంధి ప్రపంచానికి చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ముఖ్యంగా ప్రజెంట్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గత 2 నెలల నుంచి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచానికి సరిపోయే 20% యొక్క ముడి చమురు ఖచ్చితంగా హార్మోజ్ జలసంధి నుంచే మనకు ప్రపంచానికి సరఫరా అవుతుంది. అలాంటి హార్మోజ్ జలసంధి ఇరాన్ యొక్క కంట్రోల్‌లో ఉంది. అలాంటి ఇరాన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే హార్మోజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఒక టోల్ గేట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా టోల్ గేట్ ఎందుకోసం అనంటే ప్రెజెంట్ అంటే ప్రపంచ దేశాల్లో ఒక ఒత్తిడి గురి చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా ముఖ్యమైనదని భావించింది. ప్రెజెంట్ అక్కడ టోల్ గేట్ పెట్టడం జరిగింది. ఒక్క బ్యారెల్ ముడి చమురుకొచ్చేసి $1 పే చేయాలని చెప్పడం జరుగుతుంది. ఒక్క బ్యారెల్ వచ్చేసి $1 అది కూడా క్రిప్టోలో మాత్రమే పే చేయాలని అయితే వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనము ఇది ఎందుకంత ముఖ్యం అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచానికి సరిపోయే 20% అయితే ముడి చమురు అక్కడి నుంచే వస్తుంది. సో ఈ విధంగా దాన్ని అక్కడ కట్టడి చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ప్రెజర్‌లోకి లోనవుతాయి. ఆ ప్రెజర్‌లోనికి లోనైతే ప్రపంచ దేశాలన్నీ కూడా యూఎస్ పైన ఒక ఒత్తిడి తీసుకురావచ్చు. ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు చెప్పిన కొన్ని కండిషన్‌లన్నీ ఒప్పుకొని మళ్ళీ యుద్ధం ఆపేయొచ్చు అనే ఒక ప్లాన్ అయితే ఖచ్చితంగా వేసిందని చెప్పాలి ఇరాన్. సో తర్వాత ఇలాంటి ప్లాన్ ఎందుకోసము అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో ఇరాన్‌కి కూడా బాగా ఎకనామికల్‌గా దెబ్బతిన్నది. ఇలాంటి టైంలో ఎకనామికల్‌గా స్ట్రాంగ్ కావాలన్నా కూడా ఇరాన్‌కి ఈ టోల్ గేట్ ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సో ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళు టోల్ గేట్ పెట్టడం అని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా అది టోల్ గేట్ పేమెంట్ కూడా డాలర్ త్రూ పే చేయాలనేది ఇంకో కండిషన్ పెట్టడం జరిగింది. ఒకవేళ పేమెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అలో చేసేది లేదు ఎట్టి పరిస్థితుల్లో అని అన్ని దేశాలకు అఫీషియల్‌గా ఆర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఇది చట్టబద్ధమైన ఒక జలసంధిని ఆపేయొచ్చా జనరల్‌గా అంటే ఇది అంతర్జాతీయ జలసంధి కాబట్టి ఎటువంటి ప్రపంచ దేశాలు కూడా ఎటువంటి పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఏ దేశానికి చెందిన నౌకలు కూడా అందులో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రపంచ దేశానికి సంబంధించిన వ్యవస్థ. సో ఆ విధంగా చట్టబద్ధమైన అంటే అసలు చట్టబద్ధం కాదు. కానీ ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అన్ని దేశాలపైన ప్రెషర్ తేవాలంటే మాత్రం ఇది నెంబర్ 1 పర్ఫెక్ట్ ప్లాన్ అని అయితే భావించి సో ఓవరాల్‌గా టోల్ గేట్ పెట్టడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఏమైతే అంటే ఇంకా ఎక్కువ వేరే వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే వేరే వేరే దేశాలు ఒప్పందాలకు రావడం, వేరే కొన్ని దేశాలు వాళ్ళతోని ఒప్పందంకి వెళ్ళి సపోర్ట్ ఇవ్వడం, ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారా లేకపోతే అంటే యుద్ధానికి సంబంధించిన పరికరాల విధంగా సపోర్ట్ ఇస్తారా, ఏదో విధంగా సపోర్ట్కి వస్తారనే అంచనా కూడా ఒకటి వాళ్ళు వేసినట్టయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకోసము అని ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ప్రజెంట్ అయితే యుద్ధం భీకరంగా జరుగుతుంది. 2 నెలల నుంచి వాళ్ళకి ప్రజెంట్ అంటే ఎకనామికల్‌గా బాగా వీక్ అయిపోయారు. ప్లస్ వాళ్ళకు అంటే ఒక స్ట్రాంగ్ ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ వెయిట్ చేయడం అనేది వాళ్ళకు మంచి ప్లాన్ ఏందంటే అక్కడ టోల్ గేట్ పెడితే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మనకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలా అన్నీ కూడా పెరగడం జరుగుతుంది. అన్ని మార్కెట్లు కొలాప్స్ అవుతాయి. అన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మొత్తం కొలాప్స్ అవుతుందని అయితే వాళ్ళు ఒక భావించారు. అలాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ బేరానికి యూఎస్ కానీ వేరే దేశాలు కానీ ఖచ్చితంగా వస్తాయని అయితే వాళ్ళొక పెద్ద ప్లాన్ అని చెప్పాలి. సరే ఇప్పుడు ప్రపంచంపై ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే ఒకవేళ ప్రజెంట్ అదే విధంగా కంటిన్యూ చేస్తే ముడి చమురు ఒక బ్యారెల్‌కి $1 అది క్రిప్టో రూపంలో పే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముడి చమురు రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఆ విధంగా ప్రపంచ దేశాలపై ఒత్తిడి ఉంటుంది. సో ఆ విధంగా అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఖచ్చితంగా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ పెరిగితే ట్రాన్స్‌పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగితే మనకు సంబంధించిన అంటే ఒక జనరల్ థింగ్స్ అంటే నిత్యావసర వస్తువులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా పెరిగితే మాత్రం కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే మాత్రం కంపెనీలకు లాస్ వస్తాయి. కంపెనీలకు లాస్ వస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే లోన్స్ అవన్నీ జీడీపీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఇది ఒక పెద్ద ఎకనామిక్ సైకిల్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే ముడి చమురు ప్రభావము అంటే ప్రపంచానికి ఎక్కడో హార్మోజ్ జలసంధి ఆపేస్తే కూడా మనకైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడి వరకు కూడా కొన్ని రోజులు అదే విధంగా ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రజెంట్ అయితే హార్మోజ్ జలసంధిని మూసేయడం అనేది అంటే టోల్ గేట్ పెట్టడం అనేది చాలా ఒక
ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అని చెప్పాలి. ఈ విధంగా సిచ్యువేషన్ టోల్ గేట్ పెడితే మాత్రం ఖచ్చితంగా మనకు ప్రపంచ దేశాలకైతే ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఇనిషియేషన్ తీసుకొని నాటో గాని, ఇంకా వేరే దేశాలు అన్నీ కలిసి వాళ్ళతోని మాట్లాడి ఏదైనా సెట్ చేస్తారనే భావంతోనే ఖచ్చితంగా ఇది పెట్టారనైతే చెప్పడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఇది టోల్ గేట్ ఒక బ్యారెల్ వచ్చేసి $1 అది క్రిప్టో కరెన్సీలో పే చేయాలి అని పెట్టడం అనేది ఒక ఇరాన్ యొక్క ఒక పెద్ద స్కెచ్ అని చెప్పాలి. యూఎస్‌ని ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాలు యూఎస్ మీద ఒత్తిడి తేవాలి. ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తేవాలంటే మాత్రం ఇదే పక్కా ప్లాన్ అనేసి ఇరాన్ నిర్ణయించుకుంది. టోల్ గేట్ ద్వారా అంటే టోల్ గేట్‌ని పెట్టి చమురు పంపించే ఏర్పాటైతే ఆల్రెడీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇంచుమించు 300 వరకు షిప్‌లయితే ఆడ ప్రెజెంట్ స్ట్రక్ అయి ఉన్నాయనైతే మనకు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ అయితే ప్రచురం చేసింది.